యాసంగి సీజన్లో సన్న రకం వడ్లకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు ప్రారంభించింది ఆయా జిల్లాల్లో. దీనికి సంబంధించిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వడ్లకు బోనస్ ఇచ్చేందుకైతే ప్రస్తుతం అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయా సెంటర్లో కొనుగోలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు కూడా షురూ అయినట్టుగా తెలుస్తుంది. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సో సన్న వడ్లపై బోనస్ కోసం ఇప్పటికే 1500 కోట్లు కూడా ప్రభుత్వం రెడీ చేసింది. ఇక 56.5 లక్షల ఎకరాల్లో ఇప్పటికే వరుసాగినట్టుగా తెలుస్తోంది. రబీ సీజన్లో 70,13,000 టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దొడ్డు రకం 40 లక్షలు, సన్న రకాలు 30 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు ఇది శుభవార్తనే చెప్పొచ్చు. త్వరలోనే అన్నదాతల అకౌంట్లోకి ఈ బోనస్ డబ్బులు జమ కాబోతున్నాయి. ప్రతి క్వింటాల్కు సన్న రకం వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసింది. అందులో భాగంగా ప్రస్తుత యాసంగి సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు అయితే మొదలయ్యాయి. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు బోనస్ చెల్లించడంపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. దీనికోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. గింజ పొడవు అలాగే వెడల్పును కొలిచేందుకు మైక్రోమీటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంటే 1500 కోట్లు అవసరం కాబోతున్నాయి. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం కోరుతోంది. దళారులను ఆశ్రయించవద్దంటూ సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి అంటే రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1000కి పైగా కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం 8,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈసారి రాష్ట్రంలో 56,69 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. సో రైతుల సౌలభ్యం కోసం సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడానికి వేరువేరు కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 70,13,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దొడ్డు 40 లక్షల టన్నులు, సన్న రకాలు 30 లక్షల టన్నులు ఉన్నాయి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి అయితే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుపై ఈ సన్న రకం వడ్లకు బోనస్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతోంది. త్వరలోనే అన్నదాతల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాలో ఈ కొనుగోలు షురూ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో సన్న వడ్లపై బోనస్ కోసం 1500 కోట్లు కూడా ప్రభుత్వం రెడీ చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకం వడ్లు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సన్న రకం వడ్లు పండించిన వాళ్ళందరికీ అకౌంట్లో కూడా బోనస్ ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం చెల్లించబోతుంది. సో ఆ రకంగా అసెంబ్లీలో ప్రకటించిన తీరుగా ప్రభుత్వం అయితే బోనస్ను జమ చేసేందుకు రెడీ అవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.